జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. 94, 95, 96, 97 అది 100 దాటి కొడుతున్నాడు దాని మీద. 100 దాటిపోయింది. 100, 110 రూపాయలు, 110లో కొడుతున్నాడు. అది స్ప్లెండర్ ఇంకేదైనా బాబు బండి. 109, 110. అరే నీ అబ్బా, అరే నివరకు పోయిన నిప్పు, నీ అబ్బా జఫా. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మేము కొండపైకి బయలుదేరడానికి మేము అందరం రెడీ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మేము బయలుదేరేసరికి. నీకు ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు లేకపోతే మనం ఫోన్ పే కొట్టాలి. క్యాష్ ఇస్తే అవడం ఎవడో ఫోన్ పే కొట్టాలి. అలా పట్టుకుంటున్నాను. సో అలిపిరి టోల్గేట్ నుండి మనం అలా ముందుకెళ్తూ అలాగ గోవింద అనుకుంటూ అలాగ ప్రయాణం సాగించాము. వెళ్తున్న దారిలోనే చాలా మంచు చాలా బాగా కురుస్తుంది. పైగా చాలా చల్లగా ఉంది ప్రదేశం కూడానే. చాలా మంచి వ్యూ అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ మనం పొందాం ఈ జర్నీలోనే. అందులోని ఇప్పుడు చూస్తున్నాం కదా కొండ చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం అంతా కూడానే. మొత్తం నాకైతే మటుకు ఎర్లీ మార్నింగ్ 5, 6 అరౌండ్ అలా మేము కొండ ఎక్కుతున్నప్పటికి ఆ టైమింగ్ అనమాట కరెక్ట్గానే. కొంతసేపు ఒక మంచి వ్యూ దగ్గర ఆగి అలాగా మనం వ్యూ అంతా చూసుకొని అలాగే కొంతసేపు అక్కడ మన వాళ్ళు ఆగుతానంటే అందరం కొంతసేపు ఆగాము. అలాగా వ్యూ చూడడానికి ఆగాము. చాలా బాగుంది వ్యూ అంతా కూడా. చూసారు కదా ఫ్రెండ్స్ వ్యూ అంతా ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది వ్యూ. వెళ్తున్న దారిలోనే మనకి దారిలోనే ఏంటంటే మంకీ ఒకటి కనబడింది. అందుకని ఆపాను అనమాట. సో అక్కడ నుండి బయలుదేరిపోయిన తర్వాత కొండ ఎక్కుతున్నప్పుడు చూడండి వ్యూ ఎలా ఉందో. మొత్తం అంతా పొగమంచు కమ్మిస్తుంది. మొత్తం అంతా రోడ్ అంతా కూడా పొగమంచే. ఇక్కడ ఏంటంటే లోకల్ బస్సు ఇవ్వలేదు అస్సలు, మనకి సైడ్ అనేది ఇవ్వలేదు అస్సలు. ఈ లోకల్స్ కూడా చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారు. మేము ఎంత ఓవర్టేక్ చేద్దామన్నా కూడా ఇంపాసిబుల్ అయింది మాకు. సో ట్రై చేసి ఇంకా నేనైతే ఇంక బస్ వెనకట్లా వెళ్ళాను. ఎందుకంటే అసలు మనకు సైడ్ అనేది ఇవ్వలేదు అసలు. ఎంత ఫ్రీగా ఉన్నా కూడా వాళ్ళు అలా డామినేట్ చేసుకుని వెళ్ళిపోయారు. కొండపైకి వెళ్ళిపోయాము. అదిగో సరికెళ్ళి వచ్చింది కదా. అలా వెళ్ళిపోతే మనం లోపలికి వెళ్ళిపోతే మనం ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళిపోతే మనం ఎంట్రన్స్ అయిపోయినట్టే తిరుమల కొండపైకి. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉన్నది. ఇక్కడ మరి లోకల్స్ కి మరి టోల్ గేట్ ఛార్జ్ చేస్తున్నారేమో తెలియదు కానీ మన బండికి అయితే ఛార్జ్ చేయలేదు. మేము అలాగ వెళ్ళిపోయాం అనమాట బండి మీద. గేట్ మనం క్రాస్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి మేము డైరెక్ట్ గా మేము వరహస్వామి టెంపుల్ దగ్గరలోనే మేము ఒక ప్లేస్ ఎంచుకున్నాము పార్కింగ్ చేసుకోవడానికి వెహికల్. సో అక్కడ నుండి మనకి మార్నింగ్ అయిపోయింది కాబట్టి మేము ఆల్రెడీ స్నానం చేసి బయలుదేరిపోయాం కదా. అందుకని మేము టిఫిన్కి బయలుదేరిపోయాము. టిఫిన్కి వెళ్తున్న దారిలోనే మనకి గజాలు మనకి ఎదురొచ్చాయి. మన ప్రసాదం అయితే వచ్చిందండి. మనకి ఆ రోజు ఉప్మా చేశారు. ఉప్మా తిన్నాళ్ళు బాగానే తిన్నారు కానీ చాలా మంది మటుకు వేస్ట్ చేస్తారు, వృధా చేస్తారు. పెట్టించుకుంటే పెట్టుకోవాలి కానీ చూడండి నేను ఎంత వృధా చేస్తారు. నాదైతే ప్లేట్ ఖాళీ. చూడండి ఎంతమంది మొత్తం సగం మంది వృధా చేస్తారు. తినండి లేకపోతే వదిలేండి కానీ అలా వేస్ట్ చేయకండి ఫుడ్ ని. A few moments later. దర్శనానికి అయితే చాలా టైం ఉండడం వల్ల షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్తే నా కొడుకు ఏమొచ్చి బ్రాస్లెట్ లాగా చేయిద్దామని రాగిది ఆ నేమ్ పేరు తోటి చేయించాను అనమాట. బ్రాస్లెట్ 250 రూపాయలు అంత 300 తీసుకున్నాడు. సో 2-3 తీసుకున్నాం. అలాగా మా మేనల్డ్ కోటిని నా కొడుకు కోటి తీసుకున్నాను. చాలా బాగా చెక్కారు. అది నేను కొద్దిగా ఎక్కువ థిక్నెస్ ఉన్నది తీసుకున్నాను. బాబుకి ఇంకా ఫ్యూచర్ లో కూడా బాగుంటుంది అనేసి. అందరు షాపింగ్ లో అయిపోయిన తర్వాత సామాన్లన్నీ కార్లో పెట్టేసి ఇంకా అందరు గుండెలు చేయించుకుందాం అంటే గుండెలు చేయించుకొని స్నానాలకు వెళ్ళారు. ఫోర్త్ పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్.
తానులు అయిపోయిన తర్వాత వరాహస్వామి కోవిలికి వెళ్దాం అనేసి దర్శనంకి రెడీ అయ్యాము. రెడీ చేసే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. సోమవారం టెంపుల్ అయితే మటుకు చాలా చాలా రద్దీగా ఉంది. సోమవారం దర్శనం అయిపోయిన తర్వాత కొండ దిగిపోవడానికి మేము రెడీ అయిపోయాము. సాయంత్రం అయింది, ఆ రోజు మార్నింగ్ దర్శనం అయింది. చాలా చాలా బాగా జరిగింది దర్శనం మటుకు. చూడండి వ్యూ ఎలాగుందో రిటర్న్ లోనే. మొత్తం అంతా కూడా దిగిపోతున్నప్పుడు మనం అక్కడ మనకి గరుడ కొండ అని ఉంటది, గరుడది స్టాట్యూ లాగా ఉంటది అనమాట. అది చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, అదే గరుడ స్టాట్యూ. బయలుదేరేసరికి సాయంత్రం అయిపోవడం తోటి నైట్ మేము జర్నీ చేసాము. చాలాసేపు జర్నీ చేసిన తర్వాత ఒక టోల్ గేట్ దగ్గర ఆగాము. ఆగి అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయిన తర్వాత కరెక్ట్గా మనకి కత్తిపూడి జంక్షన్ దగ్గర హోటల్ దగ్గర ఆగాము. ఇప్పుడు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో ఆయన మన అంబికా హోటల్ తాలూకు ఓనర్ అండి. ఒకప్పుడు ఎంత బాగా సర్వీస్ చేసేవాడు, అంత బాగా పెట్టేవారు. ఇప్పుడు ఏమొచ్చి వరస్ట్ గా ఉంది సర్వీస్. ఫుడ్ విషయం చెప్పట్లేదండి, సర్వీస్ అయితే చాలా వరస్ట్. కంగారమ్మా, నేను ఒకనే ఉన్నాను, ఎవరు లేరు ఈవేళ. నాకు 10 సంవత్సరాలు మీకు వచ్చి అందుకే నేను ప్రత్యేకించి ఇక్కడ ఆగి వచ్చాను. ఎవరు లేరు ఇక్కడ, నలుగురు తప్పులేదు, నేను ఒకనే చేస్తున్నాను. అవును, అర్థమైంది. నా దాని మీద కంగారుగా ఉంటది. కొత్తకి ఎలా ఉంటుందండి, ఉందండి మాకు అలాగే ఉంది. ఎందుకంటే అనకాపల్లి నుంచి ఇక్కడ గూగుల్ మ్యాప్ లో చెక్ చేసుకుని వచ్చారు. నాకు ఇది 10 సంవత్సరాల నుంచి తెలుసు, ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ ఎంఆర్ఆర్ అని. అలా మాట్లాడుకోవాలి, మాకు ఏదో ఉంది తీసుకొని సివెన్ గారు వచ్చింది. అంటే మీ రెప్యుటేషన్ పోతుంది. ఎందుకు అంటే ఇంత దూరం చాలా మంచిగా మీరు ప్రిపేర్ చేశారు కదా, రెప్యుటేషన్ పోయింది అనుకోండి ఏం ఉండదనేసి అంటున్నాను. మీకు ఇంకేం అనట్లే. ఎందుకంటే ఇప్పుడు నేను 10 సంవత్సరాలు దగ్గర 3-4 సార్లు దగ్గర వచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రావడం. అందుకే ఎందుకో మా వాళ్ళని ప్రత్యేకించి ఇక్కడ బాగుంటుంది, ఇలాగ ఉంటుంది అనేసి తీసుకొచ్చాను. కానీ వీళ్ళ ముందు మమ్మల్ని నన్ను అయితే కూడా ఇచ్చేసాను. అంటే యాక్చువల్లీ కత్తిపూడి జంక్షన్లోని చాలా ఫేమస్ అన్నమాట ఈ హోటల్. సుమారుగా నేను ఒక 10 సంవత్సరాల క్రితం విజిట్ చేశాను. నేను ఇక్కడ నుండి బెంగళూరు, విజయవాడ ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ ఇక్కడ విజిట్ చేసేవాడిని. ఇప్పుడైతే మటుకు నిజంగా రెస్టారెంట్ తన బిహేవియర్ మటుకు చాలా చాలా మారిపోయింది. అప్పుడు ఉన్నంత ఇది లేదు, కొద్దిగా అయిపోయింది. సో నేను మొన్న గుంటూరు ఒక వీడియో చేసాను కదా, మీకు చూపించాను ఆల్రెడీ, మన యూట్యూబ్ ఛానల్ వచ్చింది కదా. దాంట్లో కంపేర్ చేసుకుంటే జస్ట్ 1 ఎంత తీసుకున్నారా డబ్బులు గుంటూరు వీడియో 700 మనిషికి 150 సుమారుగా ఒక 18 ఐటమ్స్ అన్నమాట. 18 ఐటమ్స్ తోటి మీల్స్, వెజ్ కర్రీ, కానీ చికెన్ ఉండదు, ఓన్లీ వెజ్. అద్భుతం. కానీ ఇదే రెస్టారెంట్ లో చికెన్ తాలూకా గ్రేవీ ఏదైతే ఉంటుందో ఫేమస్, చాలా ఫేమస్. కత్తిపూడి జంక్షన్ లోని ఈ హోటల్ ఏదైతే ఉంటుందో చాలా చాలా ఫేమస్. ప్రస్తుతం వెరీ డిసప్పాయింటెడ్. చాలా దారుణం నీకు నాట కూడా బయలుదేరా. ఏటమ్మా ఆ పిల్లల్ని ఆడుకున్నారంటుంటేనే లేదంటే ఇంకా వస్తారని చెప్తుంటేది, ఇంకా వస్తారని చెప్తే నేనే అప్డేట్ ఇచ్చాను. ఏం బాగా రాకపోతారైతే అక్కడ నాలుగా చెప్పారు పిల్లలు, ఇంకా వచ్చిందాకా ఆఫ్ చేయడానికి కొంత వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేస్తానన్నా. అక్కడ అడిగి రావాలి నువ్వు. ఏం చెప్పాను నేను రావాలా 4 మీల్స్ అని చెప్పాడు. 4 మీల్స్ అని చెప్తే మీకు 2 ఇచ్చాను నేను. చూసారు కదా, మన
రెస్టారెంట్ తాలూకు బిహేవియర్ ఎలా ఉన్నదో కస్టమర్లతోటి. ఇప్పుడు ఇంతకు ముందు అయితే చాలా బాగా పలకరించేవాడు రెస్టారెంట్ ఓనర్. ఈ హోటల్ నేమ్ వచ్చేసరికి అంబికా భోజనం హోటల్ అనేసి మనకి కత్తిపూడి బ్రిడ్జ్ కింద ఉంటుంది. మనకి అండర్ గ్రౌండ్ ఉండదు, మన టన్నల్ నుండి లోపలికి వస్తే మనకి సర్వీస్ రోడ్లో ఉంటుంది అనమాట హోటల్. ఒకప్పుడైతే సర్వీస్ చాలా చాలా బాగుండేది. మరి ఈ మధ్య అయితే మటుకు మరి వ్యాపారం పెరిగిందని ఏంటో తెలియదు కానీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. మేము అక్కడ గుంటూరులోని దగ్గర అంతా సుమారుగా ఒక 5 తిన్నాము. 5 కలిపి 700 అయింది. ఇక్కడ ఓన్లీ మా ఇద్దరికి కలిపి 810 రూపాయలు అయింది బిల్లు. అంటే ఆ ఏసీ కౌంటర్ లో ఉన్నందుకు ఆ రేట్ అనమాట. చూసారు కదా, ఇది మొత్తం అంతా మెనూ అంతా. లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి పాత వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే పార్ట్ 1 పార్ట్ 2 నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జర్నీ విత్ రాజ్ కిరణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.